జై తెలంగాణ. 1:30 అయింది, ఇంకా ఆకలి అవుతుంది అప్పుడే. ఒక్కసారి అన్ని పిడికిలు లేవాలా. జై తెలంగాణ. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి వనపర్తిలో చక్కటి ఏర్పాట్లు చేయడమే కాకుండా మీ అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి సభాధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్న గౌరవ పెద్దలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు, ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, గౌరవ పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు, ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా తనదైన తర్వాత పాలమూరు కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పాలమూరులో అనేకానేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి ఈ దఫా మంత్రివర్గంలో మొన్ననే పదవీ బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు సమయాభావం వల్ల వారు ప్రసంగించలేకపోయినారు, మన్నించాలని చెప్పి కూడా వారిని కూడా కోరుతూ, గౌరవ బాధ్యులుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రివర్యులు రాములు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పెద్దలు డాక్టర్ మందా జగన్నాథ్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి జనార్దన్ రెడ్డి గారు. మీ శాసనసభ్యుడి పేరు చెప్పినప్పుడు మీరు ఎంతమంది ఎక్కువ సపోర్ట్లు కొడితే అంతమంది ఎక్కువ మంది వచ్చినారు అనుకోవాల్సి వస్తుంది. నేను గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు బాగానే వచ్చిండ్రు మేము నాగర్ కర్నూలు నుంచి. గౌరవనీయులు యువ నాయకులు సోదరులు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు. మీరు చీటింగ్ చేయద్దా, కొట్టినోళ్ళే మల్లమల్ల కొడుతున్నారు, నేను చూస్తున్నా, డబల్ చీటింగ్ చేస్తున్నారు మీరు. గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు పెద్దలు అన్నా జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహాం గారు, దేవరఖద్ర శాసనసభ్యులు గౌరవనీయులు ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు. మీ వాళ్ళు వెనుకోడిపోయినారు ఇంకనా? అచ్చా, ఆ పార్లమెంట్ మర్చిపోతే అయినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు, పర్వాలేదు. గౌరవనీయులు పెద్దలు, తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవిని వదిలేసి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరి 7 స్థానాల్లో మనం 6 గెలుచుకున్నామంటే దానిలో కూడా కీలకమైన పాత్ర పోషించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సౌమ్యులు, అందరికి కూడా ఆప్తులు అజాత శత్రువు దామోదర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, వేదిక పైన ఆసీనులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శివకుమార్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిమ్మప్ప గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు గట్టు భీముడు గారు, వేదిక పైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా పేరు పేరున మన శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు, నువ్వు చిన్నగున్నావు దూరం ఉన్నావు కనబడతలేవు బాస్, నేనేం చేయాలి, నారాయణ రెడ్డి గారికి చెప్పిన రెండోసారి ప్రత్యేకంగా చెప్పిన నారాయణ రెడ్డి నీకోసం. అదే రకంగా ఇంకా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, బాగా ఎండగా ఉన్నా చాలా ఓపికగా 7 నియోజకవర్గాల నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీరు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పింది, గౌరవ మంత్రి గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు. మరి జనార్దన్ రెడ్డి గారు బండారి భాస్కర్ గారు అయితే 2 అడుగులు ముందుకేసి
మరి మేమేమి తక్కువ తినలేదు, 16 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే మేమే ముందుంటామన్న దూరంలో వారు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేసినారు. ముఖ్యంగా మీ మర్రి జనార్దన్ రెడ్డి గారు అయితే నిన్న మీరేదో కరీంనగర్ అన్నారు, మెదక్ అన్నారు, ఈ రెండింటికంటే ఒక ఓటు మేమే ఎక్కువ చేసుకుని చూపెడతామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఒకవేళ అదే కానీ నిజమైతే తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఏ కారణంతోనో కానీ మనకి గడిచిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మన జెండా ఎగరలేదు. 2004లో ఆనాడు అప్పుడు అభ్యర్థి గారి తప్పిదం వల్ల ఆనాడు మనకు పార్టీ గుర్తు రాలేదు, కారు గుర్తు రాలేదు, టెంకాయ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. 2009లో కూడా ఆనాడు ఆ పొత్తు కలిసి రాక పొత్తు వికటించి ఆనాడు కూడా మనకు విజయం దక్కలేదు. 2014లో నిజానికి మనం గెలిచినాం, సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నిజానికి గెలిచినాం. ఓటమి పాలైంది 16,000తో. కానీ ఆ ఆటో గుర్తొచ్చి 50-60 ఓట్లు వేసుకొని పోయిన మాట కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి 3 సార్లు మనకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయ అవకాశం దక్కలేదు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో మీ అందరి మాటలు విన్న తర్వాత, మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1-2 కాదు, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 జిల్లాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది, వనపర్తి జిల్లా అయ్యింది, అదే రకంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలు అలంపూర్ను కలుపుకొని జోగులాంబ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1-2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గడిచిన 5 సంవత్సరాలుగా 2014 జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 1-2 కాదు, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. భారతదేశం మొత్తానికే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు దేశానికే ఆచరణగా మారింది అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేసీఆర్ గారి మదిలో ఇదివరకు వక్తలు చెప్పినట్టు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినా, 10ల సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేసినా అందరూ రైతు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్ళే తప్ప, పచ్చడి తలపాగా చుట్టిన వాళ్ళే తప్ప ఆచరణలో మాత్రం గొప్ప పనులంటూ ఏమి జరగలేదు. రైతు కావడం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలోనే జన్మించడం, చిన్నప్పటి నుంచి తెలంగాణ రైతుల కష్టాలను కల్లారా చూసిన వ్యక్తిగా రైతులు కోరుకునే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం, విప్లవాత్మకమైన కార్యక్రమాలు, 2వ హరిత విప్లవానికి తెలంగాణలోనే నాంది పడే విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడి ఆలోచన, మనను రోజు విమర్శించే ప్రత్యర్థి పార్టీలు, మన గురించి అవాకులు చెవాకులు పేలే ప్రతిపక్ష నాయకులు, వాళ్లకు కూడా అనివార్యంగా మన నాయకుడి ఆలోచనను అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాననే మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు వ్యవసాయం దండుగా అన్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా తెల్లారి లేస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద టన్నుల కొద్దీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు కూడా దిక్కులేక విధి లేక అనివార్యంగా మన రైతు బంధును కాపీ కొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతులకు అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అది కేసీఆర్ సెలవ కాదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన 4.5 ఏళ్ల పాటు చేసిందేమీ లేదు, దేశానికి రైతులకు చేసిందేమీ లేదు ముఖ్యంగా. కానీ చివరిలో మన పథకం యొక్క
విజయవంతం కావడాన్ని గమనించి మన పథకం అద్భుతంగా ఆదరణ పొందడాన్ని గమనించిన తర్వాత ఈరోజు పథకం పేరు మార్చి రైతు బంధు పేరు మార్చి ఆయన పేరు తొలగించుకొని పిఎం కిసాన్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణ అయ్యిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1, 2 కాదు, ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు అపారంగా న్యాయం చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం. ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వస్తే రైతు బంధు పథకం కింద మొత్తం తెలంగాణలో ఏ పార్లమెంట్లో లేని విధంగా ఒక రైతు బంధు కింద నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 4,98,637 మంది రైతుల కంటే 5 లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయాన్ని ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారా కాదా ఆలోచించమని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే రకంగా ఆసరా నిజంగా ఎంత గొప్పగా అనిపిస్తుందంటే మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగా చాలా టీవీ ఛానళ్లు చాలా మీడియా సంస్థల వాళ్ళు ఊళ్ళల్లోకి పోయినారు. నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషి ఒక పెద్దవ్వ చెప్పిన మాట నాకు బాగా గుర్తున్నది. అవ్వ డైరెక్ట్ గా అన్నది, కాంగ్రెస్ వాళ్ళు పోయి ఓట్లు అడిగితే అన్నది, మీకెందుకు వేస్తాం, నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యమా అని చెప్పి ఈరోజు నా కడుపులోకి నా నోట్లోకి 3 ఏళ్లు పోతున్నాయంటే 3 పూటలా తినగలుగుతున్నా అంటే నా పెద్ద కొడుకు కేసీఆర్ పుణ్యం అని చెప్పి ఈరోజు ఆ పెద్ద మనుషులు దీవెన ఇస్తా ఉంటే గర్వంగా అందరం కూడా ఫీల్ అవుతా ఉన్నాం. పెద్ద మనుషులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధితో బాధపడేవారు, ఇంకా ఎన్నో లక్షల మందికి 43 లక్షల మందికి 1000 రూపాయల పెన్షన్లు ఈరోజు అందుతా ఉంటే ఆ 43 లక్షల మందిలో ఒక్క నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 2,66,030 మందికి ఆసరా పెన్షన్లు అందుతున్న మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అతి త్వరలో రాబోయే ఆర్థిక సంవత్సరంలో అయితే ఏప్రిల్ మాసంలో కానీ మే మాసంలో కానీ ఆ 1000 రూపాయలు కూడా రెట్టింపయ్యి 2,016 రూపాయలు వారికి అందబోతున్న మాట కూడా మీ ద్వారా ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మా అవ్వలకు మా తల్లులకు వారందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా 65 సంవత్సరాల వయసు ఏదైతే గతంలో ఉండేదో పెన్షన్ ఇచ్చేదానికి దాన్ని కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని ఆ 65 ఏళ్ల వయోపరిమితిని తగ్గించి 57 ఏళ్లకే చేయడం వల్ల మరొక 8 లక్షల మందికి ఆసరా పథకం ద్వారా ప్రయోజనం రాబోతున్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాంతో పాటు ఈరోజు పేదింటి ఆడబిడ్డల పెళ్లికి వారు ఎలాంటి ప్రయాసపడకుండా ఆ కుటుంబాలు ఆయాసపడకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా ఒక్క మన నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే 24,254 మంది పేదింటి ఆడ కూతుర్లకు ఒక మేనమామలాగా ఈరోజు 1,116 రూపాయలు ఆ పేదింటి ఆడపడుచులకు కానుకగా ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్ గారు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే పథకాన్ని చూసి కాపీ కొట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదే పేరు పెట్టే ముఖం లేక పసుపు కుంకుమ అనే పేరుతో ఈరోజు అక్కడ కూడా అమలు చేస్తున్న విషయం వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిలిన రోజుల్లో నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని సినిమా కవులు పాటలు రాసిన నేపథ్యంలో ఈరోజు కేసీఆర్ కిట్లు ప్రవేశపెట్టడం ద్వారా 15,927 మంది ఆడపడుచులకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోనే కేసీఆర్ కిట్లు అందజేసి మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు అందించి ప్రభుత్వ ఆసుపత్రుల మీద, ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద ప్రజల్లో విశ్వాసం పెంచింది మన నాయకుడు కేసీఆర్ గారు కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, పిల్లలు బాగుండాలి, చదువుకో, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అదే రకంగా మైనారిటీలు కావచ్చు, వారందరూ కూడా చదువుకుంటేనే ఒక తరం బాగా చదువుకుంటే భవిష్యత్ అంతా బంగారం అవుతుంది, బంగారు తెలంగాణ అవుతుందనే ఉద్దేశంతో ఒక నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోనే 45 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఆరోగ్యశ్రీ ద్వారా 50,000 మందికి,
మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ ద్వారా నిజంగా ఇప్పుడు ఇక్కడికి వస్తా ఉంటే హెలికాప్టర్లు నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మిత్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్కడికక్కడ చెరువులు నిండు కుండలాగా నిండున్నాయి. బ్రహ్మాండంగా కృష్ణమ్మ జలాలు ఈరోజు పాలమూరు పొలాలకు పారుతుంటే, పాలమూరు పచ్చబడుతుంటే, ఆ నిండిన చెరువులను చూస్తుంటే మాకు కూడా కడుపు నిండినట్టు అయిందన్నమాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కానీ పాలమూరు పచ్చబడుతుంటే కొంతమంది కళ్ళు మాత్రం ఎర్రబడతా ఉన్నాయి, ముఖ్యంగా కాంగ్రెస్ ఎర్రబారుతా ఉన్నాయి. నచ్చుతలేదు వాళ్ళకు. పాలమూరు లేబర్ దేశమంతా ప్రాజెక్టులు కట్టాలి, నీటి ప్రాజెక్టులు, కానీ పాలమూరులో ప్రాజెక్టులు మాత్రం మేము కట్టమనే విధంగా వ్యవహారం చేసిన గత ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఆ నాయకులకు ఈరోజు మనసున పడతలేదు, అర్థమైతలేదు వాళ్ళకు. మేము 30 ఏళ్ళు 1984లో ఆలోచన చేసి 91లో సర్వే చేసి 2003లో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమానికి మేము శ్రీకారం చుడితే ఈ కేసీఆర్ వచ్చి 3 ఏళ్లలోనే ఏదుల రిజర్వాయర్ కడితే మా పరిస్థితి ఏందనే బాధ ఈరోజు కాంగ్రెస్ నాయకులకు, తెలుగుదేశం నాయకులకు నిద్ర పట్టకుండా చేస్తున్నదనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, ఎవరు ఏమనుకున్నా 25 టీఎంసీల నీటి కేటాయింపులున్న కల్వకుర్తిని పెంచి 40 టీఎంసీలు చేయడం మాత్రమే కాకుండా పాలమూరులోని ప్రతి ఎకరా బీడు భూమికి తాగునీరిచ్చేదాకా విశ్రమించకుండా పనిచేస్తాననే దృఢ సంకల్పంతో 40,000 కోట్లు కాదు, ఎన్ని వేల కోట్లైనా ఖర్చు చేసి పాలమూరు జిల్లాలో వలసలాగాలే పాలమూరు రైతు బిడ్డలు, రైతు కూలీలు, వ్యవసాయదారులు సంతోషంగా ఇక్కడే తమ భార్య పిల్లలతో ఇదే జిల్లాలో ఇదే నేల మీద గడపాలనే దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముందుకు పోతా ఉన్నారు. ఇప్పుడే రాములు గారు ఒక మాట అన్నారు మాట్లాడుతూ, ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి. పాలమూరులో నిజంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు, అమలవుతున్న కార్యక్రమాలు 1, 2 కాదు, కానీ ఇంకా చేయాల్సిన పని కూడా చాలా మిగిలి ఉన్నది. కొంతమంది నిన్న మొన్న మీరు చూసే ఉంటారు, మనమేమో పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పెట్టుకొని ఎక్కడికక్కడ కేసీఆర్ సైన్యాన్ని పార్లమెంటుకు పంపించండి అని ప్రజలకు మన నాయకుల ద్వారా విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం సంబంధం? పార్లమెంట్లో కేసీఆర్ ఏం చేస్తాడు? 16 అని ఎకసెక్క మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను వారందరికీ ఒకటే చెప్తా ఉన్నా, కేసీఆర్ నాయకత్వ సమర్థత ఎట్లాంటిదంటే ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు మెడలు వంచి తెలంగాణకు రావాల్సిన లక్షల కోట్ల నిధులను తీసుకొచ్చి నాయకుడు కేసీఆర్ గారు అనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మా మోడీ అయ్యా గారనే మాట వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మా మోడీ ఇది, మా మోడీ అది అని. మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. అయ్యా, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు పార్టీకి ఓటేయడం జరిగింది. అఖండమైన మెజారిటీతో, ఏకపక్షమైన మెజారిటీతో భారతదేశ ప్రజలు బాధ్యతలు కట్టబెట్టడం జరిగింది. కానీ 5 ఏళ్ల తర్వాత వెనుకకు తిరిగి చూసుకుంటే ఏం చేసిండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే నినాదాలు అద్భుతంగా ఉంటాయి, స్పీచ్లు దంచి కొడతాడు, కానీ చేసింది మాత్రం సున్నా. ఈ మాట నేను ఆషామాషిగా చెప్పడం లేదు. మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి హోదాలో మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి వచ్చినాడు. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రధానమంత్రి గారిని అభ్యర్థించినారు, విజ్ఞప్తి చేసినారు. అయ్యా నరేంద్ర మోడీ గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణమే నీళ్లలో జరిగిన సాగునీటి భారతదేశంలోనే అత్యంత వెనుకబడ్డ జిల్లాల జాబితాలో ఉన్నది అంటే మేము సిగ్గుతో తలదించుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వాల నిర్వాహకం వల్ల ఇది జరిగింది. అందుకే శరవేగంగా 40,000 కోట్ల పైచిలకు రూపాయలతో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించినాం. పాలమూరును సస్యశ్యామలం చేసేదానికి సంకల్పం చేసుకున్నాం. దానికి మీ మద్దతు కావాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యండయ్యా నరేంద్ర మోడీ గారు అంటే ముసిముసి నవ్వినాడు.
పాలమూరు ఎత్తిపోతలకు ఇవ్వలేదు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. జాతీయ హోదా వస్తే ఏమొస్తుందంటే పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినారు. పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ పోలవరం ప్రాజెక్టులో ₹1 ఖర్చు అయితే అందులో 90 పైసలు ఢిల్లీ నుంచి కేంద్ర 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. అదే మాదిరిగా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఈ మంత్రం నుంచే వస్తూ ఉన్నాయి. 10 పైసలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం పెట్టవలసి ఉంటుంది. అదే మాదిరిగా మన పాలమూరు ఎత్తిపోతల పథకానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమంటే మొండి చేయి చూపెట్టినాడు తప్ప నరేంద్ర మోడీ గారు ఇచ్చిందేమీ లేదు. అందుకే ఆలోచించమని అడుగుతా ఉన్నా. రేపు 16 పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ కుంటే ఢిల్లీలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ 16 మంది పార్లమెంట్ సభ్యులతో ఢిల్లీలో ఎర్రకోట మీద ఎవరు జెండా ఎగరేయాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించే పరిస్థితి వస్తే తన్నుకుంటూ రాదా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొంతమంది మిత్రులు అంటా ఉన్నారు, గతంలో కూడా మీకు 11 మంది ఉండే కదా, అప్పుడు చేయలేకపోయినారు, ఇప్పుడేం చేస్తారని అడుగుతా ఉన్నారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, గతంలో మాకు 11 మంది ఉండే కానీ మోడీ గారికి నిండా ఉండే, ఆయన కుండ నిండా పాలుండే, ఆయనకు వేరే వాళ్ళు అవసరం లేదు. ఈసారి మాత్రం పరిస్థితి అట్లా లేదు. దేశంలో ఏ సర్వే చూసినా బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకు 150-160 స్థానాలు దాటట్లేదు. రాహుల్ గాంధీ గారి సారథ్యంలోని యూపీఏకు 100-110 స్థానాలకు మించి వచ్చే పరిస్థితి కనబడతలేదు. అంటే ఇద్దరు కలిస్తే కూడా 273 అనే మ్యాజిక్ ఫిగరు దాటే పరిస్థితి లేదు. అందుకే ఒక్కొక్క ఎంపీ కీలకం కాబోతా ఉన్నారు. మనం 16 గెలిచి మన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ గారు ఆ ఒక్కటి గెలిస్తే హైదరాబాద్ లో తెలంగాణలో క్లీన్ స్వీప్ మనం చేసినట్టయితే 17 మంది పార్లమెంట్ సభ్యులతో మనకు కలిసి వచ్చే భావ సారూప్యత ఉన్న చాలా పార్టీలు, కాంగ్రెస్ పొడగిట్టని పార్టీలు, బీజేపీ పొడగిట్టని పార్టీలు మనతో అనునిత్యం సంప్రదింపులు జరుపుతా ఉన్నాయి. మన నాయకుడు కేసీఆర్ గారితో సంప్రదింపుల్లో ఉన్నారు. నాకున్న అవగాహన మేరకు, నాకున్న పరిమితమైన జ్ఞానం మేరకు దాదాపు 70 నుంచి 100 పార్లమెంట్ స్థానాలు ఫెడరల్ ఫ్రంట్ రూపంలో రేపు ఢిల్లీ మీద ఎవరు జెండా ఎగరేయాలో, ఎవరు ప్రధానమంత్రి కావాలో నిర్ణయించే సత్తా మనకే ఉండే ఆస్కారం ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాములు గారు మాట్లాడుతూ గద్వాల నుంచి మాచర్లకు రైల్వే లైన్ కావాలి, మా ప్రాంత ప్రజల చిరకాల కోరిక అన్నారు. ఎట్లున్నది ఈరోజు దేశంలో పరిస్థితి? ఢిల్లీ గద్దె మీద ఎవరు కూర్చుంటే వారేసుకొని పోతా ఉన్నారు రైల్వే ప్రాజెక్టులు. పడితే ఉన్నోడిదే బర్రె అంటారు, అదే పద్ధతిలో ఢిల్లీ నడుస్తున్నది. మమతా బెనర్జీ గారు రైల్వే మంత్రి అయితే పశ్చిమ బెంగాల్కు పోతాయి రైళ్లన్నీ. అదే రకంగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రి అయితే లాలూ ప్రసాద్ యాదవ్ గారి అత్తగారి ఊరు దాకా కూడా పోయింది రైలు బీహార్లో. ఇక మోడీ ప్రధానమంత్రి అయితే బుల్లెట్ రైలు పెట్టిండు. బుల్లెట్ రైలు ఏడికెళ్ళేడికి పోయింది బుల్లెట్ రైలు. ఢిల్లీ నుంచి గుజరాత్ మీదుగా ముంబైకి పోయింది తప్ప తెలంగాణకు పొరపాటున కూడా చూడలేదనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న నేను పీయూష్ గోయల్ గారు కేంద్ర రైల్వే మంత్రి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత హై స్పీడ్ రైళ్లని కొత్తగా ప్రవేశపెడుతున్నామని చెప్పి పత్రికల్లో ఒక వార్త వచ్చింది. అందులో ఢిల్లీ ముంబై ఉన్నది, ఢిల్లీ అహ్మదాబాద్ ఉన్నది, కింద చెన్నై బెంగళూరు ఉన్నది, కానీ మధ్యలో హైదరాబాద్ లేదు. అయ్యా పీయూష్ గోయల్ గారు లేదు అంటే తెలంగాణలో బీజేపీకి పుట్టగతులు లేవు, ఇక్కడ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మనను చిన్నచూపు చూస్తా ఉన్నారు. అదే రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు లేవు, ఇక్కడ ఓట్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు వాళ్ళు మనను చిన్నచూపు చూస్తా ఉన్నారు. అదే రేపటి రోజున 16 మంది పార్లమెంట్ సభ్యులను మీరు మాకు అప్పచెప్తే ఆ 16 మంది కేసీఆర్ సైనికులు ఢిల్లీలో శాసించే పరిస్థితి వస్తే గద్వాల నుంచి మాచర్ల వరకు తన్నుకుంటూ రాధా రైల్వే లైన్ మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించమని వేడుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది ఆషామాషి సందర్భం కాదు. సంకీర్ణ ప్రభుత్వం తప్ప డైరెక్ట్ గా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి జాతీయ పార్టీలుగా చెప్పుకునే పార్టీలకు లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా విచక్షణ కలిగిన, విఘ్నత కలిగిన, రాజకీయ అవగాహన కలిగిన మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరుకు జాతీయ పార్టీలు కానీ వాళ్ళు కూడా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే. ఇప్పుడు బీజేపీ ఉన్నది, దేశాన్ని ఏలుతున్నది. దక్షిణాది లెక్కన ఉన్నారా వాళ్ళు? తెలంగాణలో ఉన్నారా? అడ్రస్ లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా? అడ్రస్ లేదు. తమిళనాడులో ఉన్నారా? అడ్రస్ లేదు. కేరళలో ఉన్నారా? అడ్రస్ లేదు. పాండిచ్చేరిలో ఉన్నారా? అడ్రస్ లేదు. అసలు దక్షిణాదిలో ఉనికే లేని బీజేపీ జాతీయ పార్టీ ఎట్లయితే నాకు తెలియకుండా అడుగుతా. మనం చిన్న సైజు ప్రాంతీయ పార్టీ కావచ్చు, వాళ్ళు మనకంటే కొద్దిగా పెద్ద సైజు ప్రాంతీయ పార్టీ కావచ్చు, కానీ
పెద్ద తేడా ఏమీ లేదు. అందుకే 16 మంది పార్లమెంట్ స్థానాలను మనం గెలుచుకుంటే, 16 మంది పార్లమెంట్ సభ్యులను మనం గెలిపించుకుంటే మన నాయకుడు కేసీఆర్ గారు రేపటి రోజున ముమ్మాటికి ఢిల్లీని శాసించే పరిస్థితి వస్తుంది. పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, ఎప్పుడు గుర్తు చేసేది, ఢిల్లీ యాచిస్తే ఇవ్వదు, అడుక్కుంటే ఇయ్యది, శాసించి సాధించుకోవాలి ఢిల్లీని అనే మాట జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పే మాట ఒకసారి నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, తెలంగాణ ప్రజల చైతన్యమే, ముఖ్యంగా మీ పాలమూరు ప్రజల చైతన్యం. కేసీఆర్ గారు మాకు ఎప్పుడు చెప్తుంటారు, నిరంజన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, జూపల్లి గారికి, మాకు ప్రైవేట్గా కూర్చున్నప్పుడు చాలాసార్లు చెప్తుంటాడు, పాలమూరు పచ్చికట్టె లాంటిది, అంటుకునుడు కొద్ది కష్టం కానీ అంటుకుంటే మాత్రం మళ్ళీ ఆరిపోయే సమస్యనే లేదని చెప్పి పాలమూరు జిల్లా గురించి ఎప్పుడు కేసీఆర్ గారు చెప్తా ఉంటారు. కాబట్టి నాకు విశ్వాసం ఉంది, పొరపాటున పోయింది కొల్లాపూర్ కానీ తప్పకుండా 14కు 14 గెలిచే పరిస్థితి ఉన్నది తప్ప వేరే ఆలోచనే పాలమూరు ప్రజలకు లేదు. తప్పకుండా పోయిన చోటే వెతుకుందాం అన్నట్టు కొల్లాపూర్లో కూడా ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో కొల్లాపూర్లో కూడా మెజారిటీ తెచ్చే బాధ్యత మా సోదరులు, కొల్లాపూర్ నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులు తీసుకోవాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా అన్ని రకాలుగా రాజకీయ పరిస్థితులను క్షుణ్ణంగా అవగాహన చేసుకున్న తర్వాతనే పూర్తి స్థాయి ఆత్మవిశ్వాసంతో ఈరోజు కేసీఆర్ గారు మనకు ఒకటే చెప్తా ఉన్నారు, మీరు 16 మందిని టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అప్పచెప్పండి. అభ్యర్థి ఎవరన్నది కాదు ముఖ్యం, మీరిక్కడ ఎవరు నిలబడ్డా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ఆ నిర్ణయం కేసీఆర్ గారు తీసుకుంటారు. ఎవరు నిలబడ్డా మీరు వేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి వేసినట్టే అనే మాట మళ్ళొక్కసారి ప్రజలకు గట్టిగా చెప్పవలసిన అవసరం ఉన్నది. నేను మా మిత్రులందరితో ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పుడే నిరంజన్ రెడ్డి గారికి కూడా ఈ గణాంకాలు కూడా నేను అందించినాను. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో 2014లో ఆనాడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మనకు మొత్తం కలిపినట్టయితే 36% ఓట్లు వచ్చినాయి. 4 లక్షల పైచిలకు ఓట్లు ఆనాడు మనం సాధించుకున్నాం. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీ అందరి మద్దతుతో, పాలమూరు ప్రజల దయతో ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అమాంతం 17 పెరిగింది. 51% ఓట్లతో 6,33,240 ఓట్లు వచ్చినాయి. అంటే ఈ 7 నియోజకవర్గాల పరిధిలో ఈ రోజు మనం చూసినట్టయితే దాదాపు 1,70,000 పార్టీకి ఉన్నదనే మాట నేను చెప్తా ఉన్నా. కానీ అది సరిపోదు, అందుకే కొత్త లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నాం. తప్పకుండా ఈసారి పార్లమెంట్ పరిధిలో గౌరవ మంత్రి గారితో నా విజ్ఞప్తి, గౌరవ శాసనసభ్యులతో నా విజ్ఞప్తి, గౌరవ జూపల్లి కృష్ణారావు గారితో కూడా నా విజ్ఞప్తి, ఈసారి మనం 8,75,000 ఓట్లు ఇక్కడ సాధించుకునే దానికి మార్గం మరి గౌరవ ముఖ్యమంత్రి గారే ఈ టార్గెట్ కూడా మీకు ఇచ్చినారు. మరి మరి గారైతే మంచి డైలాగ్ కొట్టినాడు, కరీంనగర్ దాటుతా మెదక్ దాటుతా అన్నాడు. నీ టార్గెట్ కూడా ఇంట్లో ఉన్నది, చూసుకో, రెడీగా ఉండు. లెక్క రాకపోతే నేను లెక్కలు తీసుకొని వచ్చినా, మీ వాళ్ళు చెప్పిందని రాసుకున్నా కూడా నేను రాసుకొని కేసీఆర్ గారికి సమర్పించి, మరి మంత్రి గారు అదే రకంగా శాసనసభ్యులు మా అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కమిట్మెంట్ ఇచ్చినారని నేను చెప్తాను. ఇక నిలబడతారా మాట మీద లేదా, నాగర్ కర్నూలులో రేపటి రోజున గులాబీ జెండా ఎగిరేసి అందరికీ ఉత్తర తెలంగాణకు పోటీగా వస్తారా లేదా అది మీ విచక్షణకు సంబంధించిన అంశం. చివరగా ఒక 2 మాటలు మాత్రం చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, చాలా సందర్భాల్లో ఈరోజు మీరు గమనించినట్టయితే గ్రామాల్లో ప్రచారం చేసే క్రమంలో మేము శాసనసభకు పోటీ చేసినప్పుడు అభ్యర్థులుగా మాకు నిజంగా కూడా ఏ గ్రామంలో ఏ ఇంట్లో ఉండే ఓటరు ఎటువైపు ఉంటాడో మాకు తెలియదు. కానీ క్షేత్రస్థాయిలో ఉండే మీకు, గ్రామ కమిటీ అధ్యక్షులకు, గ్రామంలో ఉండే ఎంపీటీసీ గారికి, సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులకు, ఎంపీపీకి, జెడ్పీటీసీకి మీకు తెలుసు ఎవరు ఏ పార్టీ ఓటరు, ఎవరు ఎటువైపు మొగ్గు చూపుతారనే మాట మాకంటే బాగా మీకు తెలుసు. అందుకే చాలాసార్లు ఏం చేస్తారు, మేము పాదయాత్ర చేస్తున్నప్పుడు మన వాళ్ళు కొన్ని ఇళ్ళ ముంగట్టుకోగానే అంటారు, అన్న ఇది మనోడి ఇల్లు కాదన్న, ముందుకు పోదాంపా అంటారు. వీడిని అడగొద్దన్న అంటారు. నేను చెప్పేది వాస్తవమేనా? అట్లాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనవాడు మందివాడేవాడు లేడు, అందరూ మనవాళ్లే. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా వాళ్ళ ఇళ్లకు కూడా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో కూడా కాన్పులైతే కేసీఆర్ కిట్లు అందుతా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా వ్యవసాయం చేస్తే
24 గంటల కరెంట్ వస్తున్నది. కాంగ్రెస్ కార్యకర్త చనిపోతే రైతైతే రైతు బీమా వస్తున్నది. కాబట్టి మనం మొహమాట పడే అక్కర్లేదు. ఆఖరికి మన మీద పోటీ చేసిన అభ్యర్థులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కూడా చాటుకు పోయి రైతు బంధు చెక్కులు తెచ్చుకున్న వాళ్ళే. కాబట్టి మొహమాట పడొద్దు. ఎవరు మందోళ్ళు కాదు, మనోళ్ళు కాదు, అందరూ మనోళ్లే. ఈ రాష్ట్రంలో అందరూ ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వానికి మద్దతుగా ఉన్నవాళ్ళే. ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువైనారు. మీరు చూస్తా ఉన్నారు పేపర్లో వార్తలు. పక్కనున్న పాలమూరు పార్లమెంట్ స్థానానికి ఇదివరకు పోటీ ఉండేది కాంగ్రెస్ లో, నేను చేస్తా అంటే నేను చేస్తా అనేది. కానీ నిన్న ఇయాలమైన వార్తలు చూసే ఉంటారు మీరు. అందరు కలిసి మొన్న పాపం డీకే అరుణమ్మ గారిని అడిగినారంట, అమ్మా నువ్వు పోటీ చేయని చెప్పి. ఆయమనేమో లొలిపెట్టిందంట, ఓయ్ నేను చెయ్యా, టైం మంచిగా ఉన్నప్పుడేమో జైపాల్ రెడ్డి గారు చేస్తాడు, మంచిగా లేనప్పుడు నన్ను ముంగడికి పెడతారా, ఎట్లా ఓడిపోయే సీటు నేనెందుకు చేస్తా అని చెప్పి ఆమె లొలిపెడుతున్నదంట. అంటే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా అయిందో ఉమ్మడి పాలమూరు జిల్లాలో దాన్ని బట్టే తెలుసుకోవచ్చు. నాయకులు జారుకుంటున్నారు, వెనుకడుగేస్తా ఉన్నారు, పోటీకి ఎవరు ఉత్సాహంగా లేరు, ముందుకొచ్చే పరిస్థితి లేదు. కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ కార్యకర్తలకి మా ఓట్లు ఎవరు ఏరు, ఇంకా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మొన్ననే పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు మన మీద పోటీ చేసి ఉండొచ్చు గాక, కానీ ఎవరైనా మనతో కలిసి వస్తామంటే దయచేసి కలుపుకోండి, భేషజానికి పోకండి. కాంగ్రెస్ అయినా ఇంకా ఇతర పార్టీల నుంచి అయినా ఎవరైనా వచ్చి అంటే మన నాయకుడు కేసీఆర్ గారికి మరింత అదనపు బలం వస్తుందనే దిశగా చూడండి తప్ప పొరపాటున కూడా వ్యక్తిగతంగా మనకుండే స్పర్ధను, వ్యక్తిగతంగా మనకుండే పంచాయతీని, వ్యక్తిగతంగా మనకుండే భేషజాన్ని అడ్డం పెట్టుకొని పార్టీలోకి రాకుండా దయచేసి ఎవరు కూడా ఆపవద్దని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ ఏప్రిల్లో ఏదో సమయంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. రేపో మాపో షెడ్యూల్ కూడా విడుదల కాబోతా ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఒక ముఖ్యమైన విషయాన్ని దయచేసి గమనంలో పెట్టుకోండి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన మరుక్షణమే అంటే 15-25 రోజుల లోపలనే, 15 నుంచి 20-25 రోజుల లోపలనే ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు జెడ్పీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు అన్ని కూడా కారు గుర్తు మీదే జరగబోతున్నాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు తెలుసు పాలమూరు వాళ్ళందరూ కూడా హుషారు మీరు బాగా. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, ఎంపీటీసీ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి, మున్సిపల్ ఎన్నికలు కారు గుర్తు మీదే జరుగుతాయి. అందుకే మరి ఇక్కడ ఉండే వేదిక మీద ఉండే పెద్దలు మీరు కనుక సవ్యమైన టార్గెట్లు బూతుల వారీగా ఇచ్చినట్టయితే ఫలానా బూత్లో ఇన్ని ఓట్లు మనకు రావాలి అనే టార్గెట్లు మీరు పెట్టి ఆ పోలింగ్ శాతాన్ని కూడా పెంచే దిశగా ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా ఫలితం వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చివరగా ఒకే ఒక్క మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను. చాలా సందర్భాల్లో నేను ఇప్పటికి నాలుగు ఎలక్షన్లు కొట్లాడినాను, కొన్ని ఎలక్షన్ల దగ్గర నుండి కూడా చూసినాను. నేను గమనించింది ఏమంటే మన నాయకులు కొంతమంది బేస్డానికి పోతారు. నేను రాష్ట్ర స్థాయి నాయకుడిని, రాష్ట్ర కమిటీలో ఉన్నాను, రాష్ట్ర కార్పొరేషన్లో డైరెక్టర్ ఉన్నాను, లేదా జిల్లా పదవిలో ఉన్నాను, కాబట్టి నేను జిల్లా అంతా తిరుగుతాను, రాష్ట్రం అంతా తిరుగుతాను, కానీ గ్రామం కానీ నేను పట్టించుకున్న దూరంలో ఉంటారు. అది మంచిది కాదు. దయచేసి రాష్ట్ర నాయకులైనా, జిల్లా నాయకులైనా, మండల నాయకులైనా, మార్కెట్ కమిటీ చైర్మన్లైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలి. నేల విడిచి సాము చేయకండి. మీరు దయచేసి మీ బూతులలో 75 నుంచి 80% ఓట్లు మీరు సాధించిన తర్వాత 10 మందికి ఆదర్శంగా నిలబడి రాష్ట్రమంతా దేశమంతా తిరగండి. కానీ ఇంట్లో కింద బాగా లేకపోతే మనం ఇంకెక్కడెక్కడో మాట్లాడుతుంటే చూసేవాళ్ళు కూడా నవ్వుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గౌరవ మంత్రి గారితో, గౌరవ ఎమ్మెల్యేలతో నేను కోరేది ఏమంటే, నేను చేసే విజ్ఞప్తి ఏమంటే జెడ్పీ చైర్మన్ గారితో సహా ముందు మన సొంత బూతు, సొంత ఊరు, సొంత నియోజకవర్గం, సొంత గ్రామం, అక్కడ మనం 75-80% ఓట్లు సాధించిన తర్వాత దేశమంతా తిరగొచ్చు, రాష్ట్రం అంతా తిరగొచ్చు, పత్రిక మీటింగులు పెట్టొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ముందు కింద గ్రౌండ్ చూసుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము మొన్న జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల అవలంబించిన వ్యూహం మీ జిల్లాలో కూడా తప్పకుండా గౌరవ శాసనసభ్యులు చేసే ఉంటారు. ఎక్కడి నాయకులను అక్కడనే, గ్రామం దాటి బయటికి పోకుండా ఆ గ్రామంలోనే ఉండే విధంగా వారికి టార్గెట్లు ఇచ్చి, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారు, వ్యతిరేకంగా ఓటు వేస్తారు అనే అనుమానం ఉన్న వాళ్ళు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి కూర్చొని విజ్ఞప్తి చేసి ఏ కారణం చేత మీకు అసంతృప్తి ఉన్నది, ఏ కారణం చేత మీరు మాకు ఓట్లేస్తలేరు అనే ఒక విశ్లేషణాత్మకమైన చర్చ కనుక మనం పెట్టినట్టయితే తప్పకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఈరోజు కేసీఆర్ గారికి ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారనే మాట నేను మళ్ళొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి భేషజానికి పోకండి, నేల విడిచి సాము చేయమాకండి. నాగర్ కర్నూల్లో 3 సార్లు తప్పిపోయింది, కానీ 4వ సారి మాత్రం
ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరేయండి. ఇక్కడ గులాబీ జెండా ఎగిరితే గద్వాల నుండి మాచర్ల వరకు రైలు వస్తుంది. కేసీఆర్ గారికి వస్తుందనే మాట మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారికి, అదే రకంగా గౌరవ శాసనసభ్యులకు, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. దయచేసి అందరు కూర్చోవాలా, ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, 2 పిడికిలు లేపండి దయచేసి. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దయచేసి కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో పెద్దలు సింగిరెడ్డి